ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మాట్లాడడానికి మనతో బ్రిగేడ్ ప్రశాంత్ హల్గేరి గారు జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే, జై హింద్ అండి. సార్, ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? యాక్చువల్లీ ఇది మన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ కలిగింది. ఇట్స్ 787 వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్. ఇది చాలా సేఫ్ అండ్ సౌండ్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఆల్మోస్ట్ వరల్డ్ ఓవర్ 2200 ఎయిర్ క్రాఫ్ట్ అప్రాక్సిమేట్లీ చేశారు బోయింగ్ వాళ్ళు. దాంట్లో 1200 ఎయిర్ క్రాఫ్ట్ అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్లీ టు బి 1189 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ ఇన్ సర్వీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇంకా 1000 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంకా వరల్డ్ లో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తున్నారు. సో దిస్ ఎ వెరీ సౌండ్ అండ్ సేఫ్ ఎయిర్ క్రాఫ్ట్, వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్. ఎయిర్ వర్తీనెస్ అండ్ ఆల్ దిస్ అబౌట్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ వెరీ ఫైన్. ఇది కాజెస్ ఎందుకు అయ్యాయంటే, ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ లాజికలీ చూస్తే దేర్ కెన్ బి 2-3 కాజెస్. వన్ ఈస్ పైలట్ ఫెయిల్యూర్. ఇది ఉండదు, ఎందుకంటే ఇట్ జస్ట్ టేకన్ ఆఫ్. ఇట్స్ నాట్ ఎ పైలట్ ఫెయిల్యూర్ బికాస్ both the pilots are very experienced. One is, I think, Captain Sabharwal, and one is Clive, Mr. Clive. They are the two captains who are in the aircraft. 10 crew members in the row. It's fully loaded, and I don't think there is any pilot error in this. The second possible can be technical snag. Technical snag ante any problem with the aircraft. Dantlo possibility ఏముందంటే, because it's just taken off, and what you can see in the videos, అది కొంచెం ఫ్లైట్ పాత్ ఎక్కింది, 700 to 800 feet ఎక్కింది. తర్వాత it was not able to take off further. I think most probably both the engines have failed simultaneously. ఎప్పుడు one engine fail అవుతే కదా, the aircraft has still got the capability to take off and come back and land. But when both the engines can fail, the aircraft has absolutely no lift. మీరు చూస్తే ఆ ఎయిర్క్రాఫ్ట్ ఇలా టేక్ ఆఫ్ చేసి సడన్లీ పవర్ ఫెయిల్ అయిన తర్వాత బోత్ ది ఇంజిన్స్ స్టాల్ అయిపోయింది, అది ఎయిర్క్రాఫ్ట్ పడిపోయింది. Now what can be the causes of this failed engine or stalled engine? అహ్మదాబాద్ యాక్చువల్లీ ఎప్పుడు నోటోరియస్ ఫర్ బర్డ్స్. అక్కడ చాలా బర్డ్ మెనస్ ఉంటుంది, అండ్ ఇఫ్ దేర్ హాస్ బీన్ బోత్ ది ఇంజిన్స్ హావ్ బీన్ హిట్ బై బర్డ్స్ కంటిన్యూస్లీ, విచ్ ఇస్ ఎ వెరీ రేర్ ఒకేషన్, అది అయి ఉంటే బోత్ ది ఇంజిన్స్ కెన్ స్టాల్. దట్ ప్రశాంత్ గారు, విమానం ఒకసారి టేకాఫ్ అయిన తర్వాత వెంటనే ల్యాండింగ్ అన్నట్టు తెలుస్తోంది. కానీ విమానాన్ని ఆకాశంలో కొద్దిసేపు చక్కర్లు కొట్టించి తిరిగి రన్వేపై కిందకు దించే అవకాశాలు ఏమైనా లేకపోలేమంటారా? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే మీరు వీడియో చూస్తే దాని ల్యాండింగ్ గేర్స్ ఇంత వారు రిట్రాక్ట్ చేయలేదు. ల్యాండింగ్ గేర్స్ స్టిల్ ఇంటాక్ట్ ఉంది. ఇంజిన్స్ ఫెయిల్ అయిపోయి, అట్ మీన్స్ ద పైలట్ డిడ్ నాట్ హ్యావ్ ద టైమ్ టు ఇన్ఫాక్ట్ ఫర్దర్ పుష్ ది ఎయిర్ క్రాఫ్ట్ హైయర్. అందుకే ఆ స్టాల్ అయిపోయే ఇంజిన్. సో రీజన్స్ నేను చెప్పేది, ఫస్ట్ ఇంజిన్ ద పైలట్ ఎర్రర్ విచ్ వీ కెన్ రూల్ అవుట్. సెకండ్ పాసిబిలిటీ ఆఫ్ ది ఇంజిన్ ఫెయిల్యూర్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్. ది థర్డ్ పాసిబిలిటీ ఆఫ్ సబటాజ్, టెర్రరిజం అండ్ ఆల్, ఎనీథింగ్ పాసిబుల్. అది ఇప్పుడు వీ కాంట్ టెల్ వెరీ సూన్ నౌ బికాస్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ విల్ రివీల్ దట్. బట్ ది సెకండ్ పాసిబిలిటీ ఆఫ్ టెక్నికల్ స్నాగ్ అండ్ ఇంజిన్ ఫెయిల్యూర్ ఇస్ పాసిబుల్. సో ఇన్ మై ఒపీనియన్ we should wait for the investigation, because pilots చాలా experienced ఉంటారు. వాళ్ళు they will not try to land in a densely populated area, and this aircraft has gone and landed in the hostels of the medical students, where I was told that some medical students also have made the ultimate sacrifice and they have died. So we'll wait for more inputs and more results on this. ప్రశాంత్ గారు, ఈ ప్రమాదంలో ఎవరు బ్రతికే ఛాన్సెస్ లేవంటారా? అది బికాస్ ఎప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లాంగ్ హాల్ ఉంది, ఫ్రమ్ అహ్మదాబాద్ టు లండన్ వెళ్తుంటే ఇట్ విల్ బి ఫుల్లీ లోడెడ్ విత్ ఫ్యూయల్, ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్ అండ్ ప్యాసింజర్స్ అండ్ ది కంప్లీట్ ఫుడ్ స్టఫ్, డైనింగ్ స్టఫ్, డిన్నర్, ఆల్ విల్ బి లోడెడ్ ఇన్ ది ఎయిర్ క్రాఫ్ట్ విత్ సో మచ్ ఆఫ్ ఫ్యూయల్. ఎందుకంటే కొంచెం ఫ్యూయల్ ఎక్స్పెండ్ అవ్వలేదు. When the fuel is fully full, it's actually a very volatile and explosive material అయిపోతుంది aircraft. But however, we should pray to God and expect that there will be some lives saved. I'm sure, because it has not fallen very far off from a great height. I could see some videos. I saw some people being carried on the stretcher to the hospital. కొంచెం వీడియోస్ వచ్చాయి నా దగ్గర, మై సోర్సెస్. అది చూసిన తర్వాత అనిపిస్తుంది, ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ ది
injured people on ground or from the aircraft. But let's hope and pray that maximum people are safe. అయితే ప్రశాంత్ గారు టేకాఫ్కు ముందు సహజంగా ఎలాంటి తనిఖీని నిర్వహిస్తారు? Detailed checks ఉంటాయండి. Whether it's a long haul aircraft or small journey aircraft, detailed technical checks ఉంటాయి. అన్ని ఎయిర్క్రాఫ్ట్ స్టార్ట్ అయ్యే ముందు డీటెయిల్ టెక్నికల్ చెక్స్ టెక్నికల్ స్టాఫ్ చేస్తుంది. దాని తర్వాత పైలట్ అండ్ ఫస్ట్ ఆఫీసర్ వాళ్ళు అంతా చెక్ చేసిన తర్వాతే ఎయిర్క్రాఫ్ట్ బోర్డ్ చేసి దే కాల్ ఇట్ దట్ దే రెడీ టు గో. సో ఐఎమ్ షూర్ దిస్ ఇస్ లాంగ్ హాల్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ బోత్ ది పైలట్స్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్, they must have ensured that the aircraft is airworthy. Though there are some inputs which I have got from my other sources that 6 months back this particular aircraft had a technical snag, but I am not sure that is right or wrong. But let's wait for more concrete results from the investigating authorities. అయితే ప్రశాంత్ గారు ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక అంశాలు అయి ఉండొచ్చా? అయితే ఎలాంటి అంశాలు ఇందులో ఉండే అవకాశం ఉంది? The maximum chances నాకు కనిపిస్తుంది బర్డ్ హిట్. ఎందుకంటే అహ్మదాబాద్ ఈజ్ నోన్ ఫర్ మెనీ, అక్కడ ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ హైట్ దాకా వల్చర్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్ దగ్గర. అండ్ పీపుల్ నో అహ్మదాబాద్, బరోడా అండ్ ఆల్ దీస్ ప్లేసెస్ ఆర్ నోన్ ఫర్ బర్డ్ మెనస్. అండ్ మై ఎస్టిమేషన్ అండ్ మై హంచ్ ఫీలింగ్ ఇస్ most probably it's a bird hit, and it is multiple bird hits which have gone into the engine, and both the engines have stalled. Agar one engine also is got any power, I am sure they would have taken off from the built up area and try to come and land back in the airfield. So I think there is possibility of both the engine failure. అయితే ప్రశాంత్ గారు విమానాల ప్రమాదాల్లో పైలట్ ఎర్రర్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? 100% పైలట్ ఎర్రర్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ జస్ట్ టేకెన్ ఆఫ్. ఎందుకంటే పైలట్స్ హ్యావ్ గాన్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉన్నారు. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఈస్ ది పైలట్ అండ్ ఫస్ట్ ఆఫీసర్ ఈస్ క్లైవ్ కుందన్. సో దీస్ టూ పీపుల్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, అండ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ కి ఫారెన్ ఫ్లైట్స్, లాంగ్ హాల్ ఫ్లైట్స్ కి పంపిస్తారు. If something has gone wrong, it can go wrong later on. ఎందుకంటే it's a 10-hour flight, let's say 5-6 hours అయిపోయిన తర్వాత pilot can make an error. But the landing and takeoff are the most important aspects of any aircraft. So I'm sure they must be 100% alert at this time. Possibility of a pilot error, I don't think so there's any. అయితే ప్రశాంత్ గారు మేడే కాల్ అంటే ఏంటి ఒకసారి వివరిస్తారా? మేడే కాల్ అంటే SOS కాల్, సేవ్ అవర్ సోల్, సేవ్ అవర్ లైఫ్స్ అని కాల్స్ ఉంటాయి. ఎప్పుడు వెన్ ఎవర్ ద డేంజర్ ఇస్ చాలా హై లెవెల్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ highest level of danger, where the aircraft is not, where the pilots are losing control and they want assistance, appudu mayday call istaru. Mayday ante it's almost the last stage where they are not able to pull out, and వాళ్ళు మెసేజ్ పంపిస్తారు, సేవ్ our souls, SOS. దాని మతలబ్ అది. అయితే ప్రశాంత్ గారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో పైలట్ లోపం ఉండి ఉండొచ్చా? సే అగైన్, పైలట్ లోపం ఏమైనా ఉండి ఉండొచ్చా అంటారా? లేదు, అదే చెప్పాను కదా నేను. పైలట్స్ ఎర్రర్ అవ్వచ్చు, బట్ ఇట్ విల్ బి సపోజ్ లేటర్ టైం. అది 10 hours ఫ్లైట్ ఉంది. 10 hours ఫ్లైట్ లో పైలట్ ఎర్రర్ మధ్యలో ఉండొచ్చు. వెన్ దే కొంచెం రిలాక్స్ అయిపోతారు. బట్ ద పైలట్స్ అలర్ట్నెస్ మాక్సిమం ఉంటుంది ఎప్పుడు టేక్ ఆఫ్ ఆర్ ల్యాండింగ్ టైం. వాళ్ళు టేక్ ఆఫ్ చేసి నాట్ ఈవెన్ 2 minutes అవ్వలేదు. ఇట్స్ జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఐ థింక్ ఆఫ్టర్ టేక్ ఆఫ్. అది మీరు చూస్తే, so the possibility of a pilot error at this stage will not be there. I don't think there's a pilot error. No. అయితే ప్రశాంత్ గారు విమానం కూలిపోయే ముందు పైలట్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసి ఉంటారు? వాళ్ళ దగ్గర ఇంత టైం ఉండదు. ఎందుకంటే ఇఫ్ యు సీ, మీరు వీడియో ఏం చూస్తారు న్యూస్ ఎప్పుడు చూస్తుంటే, ద ఎయిర్ క్రాఫ్ట్ హస్ టేకెన్ ఆఫ్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. అప్పుడు వాళ్ళు ల్యాండింగ్ గేర్ వాళ్ళు అప్ చేయలేదు. అంటే నార్మల్ ప్రొసీజర్ లో when they take off, దాని ఫ్లాప్స్ కి రోల్ చేస్తారు, ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ చేస్తారు, తర్వాత they take off once they are fully into the take off mode. While the required altitude height gain చేసిన తర్వాత ఇవన్నీ పనిచేస్తారు. సో ది ల్యాండింగ్ గేర్ ఇంత రిట్రాక్ట్ చేయలేదంటే ది పైలట్స్ డిడ్ నాట్ హ్యావ్ టైమ్ ఎట్ ఆల్. ఎందుకంటే వాళ్ళు ఫుల్ ప్రొసీజర్స్ కంప్లీట్ చేయలేదు, టేక్ ఆఫ్ ప్రొసీజర్స్.
దాని మధ్యలోనే ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ స్టాల్ అయిపోయి అండ్ ఇట్ ఇస్ ఫాలన్ డౌన్. సో ఐ డోంట్ థింక్ ది పైలట్స్ ఆర్ ఫెయిల్డ్ అండ్ దే హావ్ ఫాలోడ్ ఆల్ ది ప్రొసీజర్స్ ఇన్ మై ఒపీనియన్. ప్రశాంత్ గారు, అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాలంటే బ్లాక్ బాక్స్ విశ్లేషణ ముఖ్యం కదా? 100% ఇన్వెస్టిగేషన్ లో బ్లాక్ బాక్స్ సబ్సే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డివైస్. దాంట్లో పైలట్స్ ఏం మాట్లాడారు, వాట్ కాల్స్ ఏం చేశారు, టెక్నికల్ పారామీటర్స్ ఇంజన్ లో ఏమైంది, ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయి, ఎందుకు ఫెయిల్ అయ్యాయి, హైడ్రాలిక్ లీక్ అయిందా, ఏమైనా అయ్యి ఉంటే ఆ బ్లాక్ బాక్స్ లో అంతా డాటా కంపైల్ అయిపోతుంది. ఆ బ్లాక్ బాక్స్ రిట్రీవ్ చేసిన తర్వాత ఇట్ విల్ బి సెంట్ ఫర్ ఇన్వెస్టిగేషన్. దాంట్లో అంతా కంప్లీట్ డాటా క్లియర్ గా వచ్చేస్తుంది. అండ్ ఐఎమ్ షూర్, ఎందుకంటే ఫ్లైట్ అక్కడే పడింది, వీ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ ది ఫ్యూజలాజ్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ అన్ని అక్కడే ఉన్నాయి. వీ కెన్ ఆల్సో సీ ద నోస్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్ ఆన్ ది హోస్టల్. సో అది చూసిన తర్వాత కనిపిస్తుంది బ్లాక్ బాక్స్ విల్ బి అబ్సల్యూట్లీ సేఫ్. అది రిట్రీవ్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫుల్ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అవుట్. అయితే ప్రశాంత్ గారు, బ్లాక్ బాక్స్ విశ్లేషణ ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? ఇది డాటా తీయడానికి కొంచెం టైం పడుతుంది. ఇట్ మే టేక్ ఆల్మోస్ట్ 1 to 2 months ఆర్ మోర్ దెన్ దాట్ ఆల్సో ఫర్ ది డాటా టు బి రిట్రీవ్డ్ అండ్ అనలైజ్డ్. డాటా వచ్చేసిన తర్వాత దానికి అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన తర్వాతే యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ ది క్రాష్. అంత టైం పడుతుంది. అయితే ప్రశాంత్ గారు, బర్డ్ హిట్ అని మీరు అంటున్నారు, ప్రమాదానికి వాతావరణ ప్రభావమైనా ఉండవచ్చు అంటారా? వెరీ గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. 100% ఇది అన్నిటి కోసం ఇట్ ఈస్ ది ఎన్విరాన్మెంటల్ అండ్ ది ఇకో సిస్టమ్. ఎయిర్పోర్ట్ ఎక్కడైనా మీరు ఎయిర్పోర్ట్ ఉంటుంది, అక్కడ మీ దగ్గర దే షుడ్ బి నో బర్డ్ మెనాజ్. అంటే బేసిక్లీ మీ గార్బేజ్ డిస్పోజల్, హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ బయోమెడికల్ స్టాఫ్ అండ్ హౌ ఆర్ యూ మేనేజింగ్ ది డ్రై అండ్ వెట్ వేస్ట్, అండ్ ఎంత మీ ఎయిర్పోర్ట్ దగ్గర ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఐడియలీ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉండాలంటే ఇట్ షుడ్ బి ఇన్ ఏరియా వేర్ దర్ షుడ్ బి ఓపెన్ ఫీల్డ్స్. అలా అగర్ ఇలాంటి ప్రమాదం వస్తే అట్లీస్ట్ ద ఎయిర్ క్రాఫ్ట్ కెన్ గో అండ్ ల్యాండ్ ఇన్ అన్ ఓపెన్ ఫీల్డ్ విత్ మినిమం కొలాటరల్ డ్యామేజ్. బట్ వీ కెన్ సీ దట్ వరల్డ్ ఓవర్ ఏంటయిందంటే వేర్ ఎవర్ ది ఎయిర్పోర్ట్ హెస్ కమ్, ద పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ సెటిలింగ్ డౌన్ అరౌండ్ ద ఎయిర్పోర్ట్. ఎందుకంటే అది. ప్రశాంత్ గారు, గతంలో జరిగిన ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ఏమైనా వ్యవస్థ ఉందంటారా? menace ki manage cheyala. That should be the responsibility of both the state government, the civil society, and also of the Airport Authority of India. Will mugurki hands, they should join hands and solve the problem. Secondly, we should also try to keep the airports away from population centers so that we don't end up in such issues. ప్రశాంత్ గారు, విమానయాన శాఖలో ప్రమాదాల నివారణకు గతంలో ఏమైనా కమిటీలు, కమిషన్లు వంటివి వేశారా? Yes, ఎయిర్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ సేఫ్టీకి లాట్ ఆఫ్ కమిటీస్ అండ్ కమిషన్స్ అయ్యాయి. దాంట్లో ది సెంట్రల్ గవర్నమెంట్ హెస్ ప్లేడ్ ఎ మేజర్ రోల్. ది ఏవియేషన్ మినిస్ట్రీను కాఫీ దే హావ్ బీన్ వెరీ యాక్టివ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఎయిర్క్రాఫ్ట్ సేఫ్టీ ఆఫ్టర్ ఎయిర్ ఇండియా, టాటా హెస్ టేకన్ ఓవర్. దే హ్యావ్ డన్ దేర్ ఓన్ సేఫ్టీ చెక్స్. అన్ని సర్వీసబిలిటీ చెక్స్ చేసి టేక్అవుట్ చేశారు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీఆర్ హ్యావింగ్ దిస్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ very, very, very sad and one of the largest airline crashes which we have seen, which is very sorry and very, very disheartening. అయితే ప్రశాంత్ గారు, కమిటీలు, కమిషన్లు వంటి వేసిన తర్వాత అవేమైనా సిఫార్సులు చేశాయా? వాటి అమలు ఎలా ఉంది అంటారు? I don't think ఎప్పుడు whenever passenger safety అవన్నీ ఉంటారు దాంట్లో there will be no సిఫారిష్ ఉండదు. ఎందుకంటే serviceability of the aircraft and passenger safety, there are multiple layers ante first layer meedi highest level of ownership lo avutadi. Before that the aviation ministry and their authorities will check. Then ground level also you have got the technical staff vallu check chestaru serviceability. And lastly before takeoff pilots, first officers, other technical staff again check chestaru. I don't think Sifarish Lo, they may work anywhere else, but as far as
సర్వీసబిలిటీ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ లో సిఫారిష్ రికమెండేషన్స్ పనిచేయవు. ధన్యవాదాలు ప్రశాంత్ గారు.